నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలను పట్టించుకోవడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం. ఇలాంటి నిజామాబాద్ నగరంలో ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ చేపడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పట్టించుకోవటం లేదని, ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా బీజేపీ తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వటం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పొలిటికల్ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలని అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఫోన్ ట్యాంపింగ్ జరిగింది, అందుకే ఆయన్ను విచారణకు పిలిచారని అన్నారు. విచారణకు ఎవరిని పిలిచినా సరే వెళ్లాల్సిందే అని చెప్పారు. చట్టాలకు ఎవరూ అతీతం కాదని కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ అడగటం పట్ల దుయ్యబట్టారు. కేసీఆర్ లెవెల్ చూసి ఓటు వేయాలని కోరటం ఏంటని నిలదీశారు. మంచోడైనా చెడ్డోడైనా ఓటు వేయాలనటం మీ నియంతృత్వ రాచరిక పోకడలకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పైసలు అడిగేటోడు కాకుండా ఆపతి సంపతికి మనకు పనిచేసేటోళ్లను గెలిపించాలని కవిత కోరారు. గుడ్డిగా లెవెల్ చూసి ఓటు వేస్తే ఖచ్చితంగా మనం నష్టపోతామని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి తరపున కొన్ని చోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దించామని అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రజలను బీజేపీ ఘోరంగా మోసం చేసిందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్, వైద్యానికి మొత్తం 53 లక్షల కోట్ల బడ్జెట్లో 1% కూడా నిధులు కేటాయించలేదని అన్నారు. 12 ఏళ్లైనా సరే విభజన హామీలను అలాగే పెండింగ్లో ఉంచారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 47 అంశాలకు సంబంధించి అడిగితే ఒక్కటి కూడా ఇవ్వలేదని అన్నారు. అర్బన్ డెవలప్మెంట్, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్ 2కు నిధులు ఇవ్వలేదని, ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వలేదని అన్నారు. విభజన హామీలైన ఉక్కు ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీలను పట్టించుకోలేదని చెప్పారు. 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు నగరంలో చాలా అగ్ని ప్రమాదాలు జరిగాయని కవిత వివరించారు. రూబీ హోటల్, దక్కన్ మాల్, స్వప్నాలో కాంప్లెక్స్, గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదాలు జరిగాయని అన్నారు. అంతేకాకుండా మొన్నటికి మొన్న నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్న పిల్లలు చనిపోయారు, కానీ సీఎం కనీసం పరామర్శించలేదని ఆరోపించారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై అటాక్ జరిగితే కనీసం సీఎం స్పందించలేదని అన్నారు. ఆమె చనిపోయిన తర్వాత మాత్రం సీఎం నుంచి ట్వీట్ చేశారని అన్నారు. ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్లకు
వెపన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక మహిళలకు హైదరాబాద్ నగరంలో రక్షణ లేకుండా పోయిందని, గత ఒక్క ఏడాదిలోని 69 హత్యలు, 176 హత్యాయత్నాలు జరిగాయని అన్నారు. దీనికి తోడు గన్ కల్చర్ కూడా మన వద్ద మోపైందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక నుంచి ఇలాంటి అనేక అంశాలపై పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 20 తర్వాత మా జనం బాట కార్యక్రమం కొనసాగుతోందని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ రాజరిక పోకడలు అనుసరిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పట్టించుకోవటం లేదని అన్నారు. ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా బీజేపీ తెలంగాణకు రూపాయి ఇవ్వటం లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పొలిటికల్ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలని అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఫోన్ ట్యాంపింగ్ జరిగింది. అందుకే ఆయన్ను విచారణకు పిలిచారు. విచారణకు ఎవరిని పిలిచినా సరే వెళ్లాల్సిందే. చట్టాలకు ఎవరూ అతీతం కాదని అన్నారు. నేను తప్పు చేయకపోయినా సరే ఈడీ, సిబిఐ విచారణకు వెళ్లానని అన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాంపింగ్ కేసులో విచారణకు పిలిస్తే కూడా వెళ్తానన్నారు. కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్ను అసలు విచారణకే పిలవొద్దని అంటున్నారు. ఇలాంటి రాచరిక పోకడల ఆలోచనలు మారకపోతే బీఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరని స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. మానవాళి క్షేమాన్ని కోరుతూ నవచండీ యాగం, పూర్వక శివ కళ్యాణం నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. మానవాళి క్షేమం కోరుతూ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి నగరంలోని దుబ్బాలో ఎంకే గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నవచండీ యాగం, పూర్వక శివ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి వేద పండితులచే స్వాగతం పలికి చండీమాత అమ్మవారి వద్ద గోత్రనామాలతో అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు సాయిబాబు బృందం చేస్తున్న సేవలు, అన్నదాన కార్యక్రమం, మతిస్థిమితం లేని వ్యక్తులు రోడ్డుపై చేసే వికృత చేష్టలకు జనం భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. అలాంటి వారిని ఇందూరు యువత వారి బృందం కొత్త బట్టలిచ్చి, వెంట్రుకలను తీయించి, గాయాలతో ఉన్న వారిని ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్కి పంపి చాలా గొప్పగా చేశారని అన్నారు. ఇంతేకాకుండా 157 అనాథ శవాలకు దహన సంస్కరణలు చేసి వారి అస్థికలను గంగానదిలో కలిపి సేవను చాటుకున్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సమితి బృందం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మహోత్సవంలో నాకు భాగస్వామి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం కావాలన్నా ఒక ప్రజాప్రతినిధిగా నేనెప్పుడు ఉంటానని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు కేదారినందస్వామి, ఏఎంసీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాగ్రతి బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఉన్నవాళ్ళు ఉంటారు. ఉన్నదాన్ని నలుగురికి పంచడం అన్నదే గొప్పతనం. సో మరి తమ్ముడు సాయి స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైతే ఇందూరు సేవా సంస్థ ఉందో నాకు చాలా రోజుల నుండి నాకు అనుబంధం ఉంది వాళ్ళతో. సో ఇవాళ 157 అనాథ శవాలను మరి అంత్యక్రియలు జరగడం అనేది ఒక సామాన్య విషయం కాదు. నిజంగా వీళ్ళ కన్నా తల్లిదండ్రులు ఎవరు ఎంత గొప్పవారు, మరి ఎంత పుణ్యాత్ములో, మరి నిజంగానే మనము అంటే హిందూ అంటే ఈ మైథాలజీలో చాలా కట్టుబాట్లు ఉంటాయి. మనం చనిపోతే ముందను, లేకుంటే ముట్టుకుంటే మన స్నానం చేయాలను, లేకుంటే మన ముట్టుడు 10 రోజులు ఉండాలను, ఎంతో మనం చనిపోతుందని ఎన్నో ఆచారాలు వ్యవహారాలను పాటిస్తుంటాం. మరొక అనాథ శవాన్ని తీసుకొచ్చి మరి వాళ్ళకి అంత్యక్రియలు చేయడం, అదేవిధంగా మరి ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు శుభ్రంగా అంటే గడ్డము, మీసాలు అన్నీ తీసి బట్టలు ఇచ్చి వాళ్ళకు కట్టుకుండా భోజనం పెట్టడం అనేది నిజంగా ఒక గొప్ప ఆశయం. నిజంగా ఇందూరు స్వచ్ఛంద సేవా సంస్థను ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది ఒక సమాజంలో ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సందర్భం. సరే, చాలామంది సేవలు చేస్తూ ఉంటారు, చాలామంది సమాజానికి సేవ చేస్తూ
ఇవాళ చాలామంది మనం కూడా అంటే మన అనుకున్నంతా కూడా బ్యాడ్గా లేకుంటుంది. మనం నాకు తెలిసి 100% మంది సమాజంలో ఈరోజు మన తల్లిదండ్రులను గౌరవిస్తే మన తల్లిదండ్రులను బాగా చూసుకుంటాం. కాకపోతే ఉన్నటువంటి అక్కడక్కడ ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసిందని కోటగిరి తహసీల్దార్ కె గంగాధర్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రైవేటు భవనాలు నిర్మించుకునే వారు ఇసుక కొరకు ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసిందని కోటగిరి తహసీల్దార్ కె గంగాధర్ పేర్కొన్నారు. కోటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో మన ఇసుక వాహనం కార్యక్రమంపై మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు జీపీఓలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కె గంగాధర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రైవేటు భవనాలు నిర్మించుకునే వారు ఇసుక కొరకు ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఇళ్ల భవనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించినట్లయితే ఇసుక అవసరం మేరకు ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేయబడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగిరి, పొతంగల్ ఎంపీడీఓలు జి విష్ణు, చందర్, ఎస్ఐ సునీల్, ఏఈ ఆదర్శ్ గౌడ్, ఇన్ఛార్జ్ ఎంపీఓ ముజఫర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. మనం ఇసుక తీసుకోవడానికి అవకాశం ఉంది. గతంలో చూసినట్లయితే మనకు ఇసుక పర్మిషన్ ఇవ్వడానికి గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీ యొక్క ధృవీకరణ అనుసరించి ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రైవేట్ అయితే వివిధ శాఖల నుంచి ఉన్న డిపార్ట్మెంట్ నుంచి కానీ రిక్వెషన్ తీసుకొని మనం ఇసుకను సరఫరా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు దాని యొక్క విధానాన్ని స్వస్తి పలికి ప్రభుత్వము గవర్నమెంట్ యొక్క లబ్ధిదారులకు కానీ ప్రజలకు కానీ ఇసుక అనేది చౌకగా లభించాలి, మరియు ఎలాంటి కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రభుత్వ పనులు కానీ ప్రైవేట్ పనులు కానీ కూడా సులభతరంగా చేయాలనే ఉద్దేశంతో మన ఇసుక మన వాహనం అనే కొత్త పథకాన్ని ఈ యొక్క ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్మూరు మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపు గుర్రాలకు కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్స్లను ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఆర్మూరు మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆర్మూరు మున్సిపల్లోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించే వారికి టికెట్లు ఇవ్వాలని అన్నారు. సోమవారం హైదరాబాద్లోని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను ఆయన నివాసంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. ఆర్మూరు పట్టణ మున్సిపల్ ఎన్నికల సరళి గురించి మహేష్ కుమార్ గౌడ్తో వినయ్ కుమార్ రెడ్డి చర్చించి వారికి స్థితిగతులు వివరించారు. ఎన్నికల సరళి ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో అన్ని వార్డులలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ని శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, దాసరి సునీల్, శ్రీమాన్, తిరుపతి, గంగామోహన్ తదితరులు ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్,
హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. భీమ్గల్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ తన మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. మొదటి రోజు 1వ వార్డులో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా ఒక్క అభివృద్ధి పనిని చేపట్టలేదని ధ్వజమెత్తారు. భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నాడు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొదటి వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి షేవా అశోక్కు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా పట్టణంలో అభివృద్ధి పనులు శూన్యమని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో సీసీ రోడ్ల నిర్మాణానికి 10 కోట్ల నిధులు విడుదల చేశామని తెలిపారు. అయితే ఆ పనులను అప్పట్లో ప్రారంభించకుండా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాత్రమే రోడ్ల పనులను మొదలుపెట్టారని, ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్ మాత్రమేనని అన్నారు. అలాగే పట్టణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి, కూరగాయల మార్కెట్ యార్డ్ పనులను మధ్యలోనే నిలిపివేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయని, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజల్లో అధికార వ్యామోహం పెరిగిపోతోంది. ఈ జాడ్యం చివరకు హత్యలకు దారితీస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు చివరికి కన్న కూతురినే హతమార్చాడు ఓ కిరాతక తండ్రి. వివరాల్లోకి వెళితే ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు శివారులోని కెనాల్లో గత 3 రోజుల క్రితం లభించిన బాలిక మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు శివారులోని నిజాం సాగర్ D46 కెనాల్లో ఇటీవల ఓ బాలిక మృతదేహం దొరికింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 టీంలు నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. బాలికను మహారాష్ట్రలోని ముత్ఖేడ్కు చెందిన ప్రాచీ కొండమలేగా గుర్తించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి వివరాలు సేకరించారు. బాలికను కన్నతండ్రే హతమార్చినట్లు గుర్తించారు. ముత్ఖేడ్ తాలూకాలోని కెరూర్ గ్రామానికి చెందిన కొండమంగేలే పాండురంగ సెలూన్ నడుపుతూ భార్య 3 పిల్లలతో ముత్ఖేడ్లో జీవిస్తున్నాడు. అయితే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కెరూర్ సర్పంచ్గా పోటీ చేయాలని భావించాడు. అయితే 3 పిల్లలుండటంతో పోటీకి అనర్హుడని అవుతానని అనుకున్నాడు. దీంతో ప్రస్తుత సర్పంచ్ షిండే గణేష్తో కలిసి పథకం వేశారు. 3 పిల్లల్లో బాబుని ఎవరికైనా దత్తత ఇవ్వాలని అనుకున్నారు. కానీ అప్పటికే అతని పేరు మీద బర్త్ సర్టిఫికేట్ ఉందని నిర్ధారించుకున్నారు. దీనికి గాను పూణే కార్పొరేషన్ ఆఫీస్కు వెళ్లి బర్త్ సర్టిఫికేట్ మార్చాలని ప్రయత్నం చేశారు. కానీ బర్త్ సర్టిఫికేట్ మారదని తెలిసిన తరువాత 3 పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్లు ప్రచారం చేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా పెద్ద కూతురు ప్రాచీని అతని తండ్రి తన బైక్పై ఎక్కించుకొని ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపు శివార్లోని నిజాం సాగర్ D46 కెనాల్లో బాలికను తోసేశాడు. దీంతో చిన్నారి మృతి చెందింది. కేసును చాకచక్యంగా ఛేదించిన బోధన్ రూరల్ సిఐ విజయబాబు, ఎస్ఐలు రమ, చంద్రమోహన్, ఏఎస్ఐ బాబురావు, కానిస్టేబుల్ సుధీర్, శ్రీకాంత్లను సిపి అభినందించారు. ఈ బాబా ఎక్కడ, అసలు ఈ బాబా యొక్క ఐడెంటిటీ ఏంటి, అది ఎందుకు చనిపోయింది, అలా ఎవరు చంపారు, ఇలా చనిపోయారు అనే దాని విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్, సోషల్, తర్వాత మా హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే, దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC630 ఆయన వాట్సాప్ స్టేటస్లో ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖ్యేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది, ఈ అమ్మాయి ఫలానా కెరూర్ గ్రామం ముఖ్యేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది.
దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళే పాండురంగన్ అతను ముగ్గురు పిల్లలకి తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే ఒక 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు. వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉండాలని నియమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్బలంతో తన యొక్క బైక్ MH26BY7495 బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురా. డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం తెల్లవారుజామున వరకు వీధుల గుండా నిర్వహించిన రథోత్సవంలో ప్రజలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. డిచ్పల్లి మండలం ఖిల్లా రామాలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖిల్లా డిచ్పల్లి మాజీ సర్పంచ్ బూస సుదర్శన్ మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆదివారం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా రాత్రి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఇంటింటికి భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు రథోత్సవం కొనసాగింది. ఈ యొక్క రథోత్సవాన్ని చూడటానికి నిజామాబాద్ జిల్లా నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు రథోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న రూరల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ ఖిల్లా డిచ్పల్లి రామాలయం ఎంతో ప్రసిద్ధిగాంచిందని ప్రతి సంవత్సరం జరిగే సీతారామస్వామి రథోత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషకరమని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా రథోత్సవానికి హాజరై మొక్కులు తీర్చుకుంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, ఖిల్లా డిచ్పల్లి సర్పంచ్ లొక్కిడి యాదగిరి, ఉప సర్పంచ్ సౌజన్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు నర్సారెడ్డి, జితేందర్, సున్నం పోసెట్టి, వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. ఖిల్లా రామాలయం ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి గౌరవించి మమ్మల్ని యజ్ఞంలో భాగస్వాములుగా చేసి అదేవిధంగా పదయాత్రలో కూడా ఒక అతిథి సత్కారాలు చక్కగా చేసి మాకు ఎంతో గౌరవాన్ని ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, యాదగిరి గారికి, ఉప సర్పంచ్ గారికి, ఇతర మాజీ ప్రజాప్రతినిధులకు, మా పార్టీ గ్రామాధ్యక్షుడు ప్రవీణ్ గారికి, అదేవిధంగా విలేజ్ కమిటీ అధ్యక్షుల వారికి, టెంపుల్ కమిటీ చైర్మన్ గారు, మరి కమిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా ప్రజల సౌకర్యార్థం తమ సమస్యలను తెలియజేయడానికి ప్రతి సోమవారం నాడు నిర్వహించే పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేయటం జరిగిందని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇట్టి ప్రజావాణి కార్యక్రమం ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత నిర్వహించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా సిద్దిపేట జిల్లా గుండ్ల చెరువు గ్రామానికి చెందిన శైలేంద్ర సురేష్ అనే ప్రయాణికుడు తాడువాయి మండలం కాటాపూర్ క్రాస్ రోడ్డు వద్ద
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనను గమనించిన అక్కడే విధులు నిర్వహిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ట్రాఫిక్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జి దస్తయ్య వెంటనే అప్రమత్తమై సిపిఆర్ నిర్వహించారు. అనంతరం హాస్పిటల్కు తరలించేందుకు సమాచారం అందివగా ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ 2 కిలోమీటర్ల దూరంలో గల అంబులెన్స్ను ట్రాఫిక్ రూట్ త్వరగా మొత్తం క్లియర్ చేస్తూ అంబులెన్స్లో హుటాహుటిన మూలుగు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించడం జరిగింది. వీరు సమయస్ఫూర్తి మానవీయతతో చేసిన ప్రయత్నాల ఫలితంగా బాధితుడి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈ సందర్భంగా ధైర్య సాహసాలతో విధి నిర్వహణ చేస్తూ ఒక ప్రాణాన్ని రక్షించినందుకు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ జి దస్తయ్య మరియు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్లను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తన కార్యాలయంలో పూల బొకే శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కర్ని సత్యగంగయ్య సోమవారం నాడు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముత్యాల సునీల్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సోమవారం బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో ఆయనతో సమావేశమైన సిట్ విచారణల పేరుతో పార్టీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. మున్సిపాలిటీ ఎన్నికలలో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని కేటీఆర్ ఆలింగనం చేసుకున్నారు. కేటీఆర్ నిజామాబాద్ జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా జీవన్ రెడ్డితో చర్చించారు. నిజామాబాద్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ యాహియా ఖాన్ మాట్లాడుతూ ఐకమత్యమే మన గెలుపుకు నాంది అన్నారు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సూచించిన ప్రతిపాదన నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని 10 అంశాలపై చర్చ నిర్వహించారు. అందులో ముఖ్యంగా నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ ప్రమాణ స్వీకారంతో పాటు సమావేశ స్థలము, నెలవారీ సభ్యత్వము, అసోసియేషన్ నిధి సేకరణ, ట్రాఫిక్ మరియు ఆపరేషన్ సమస్యలు, జాతీయ పండుగలు, వేడుకలతో పాటు చట్టపరమైన విషయాలపై చర్చించారు. న్యాయవాద పరిషత్ 2026 వార్షిక క్యాలెండర్ను పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, ఉదయకృష్ణ, విఘ్నేష్, పడిగల వెంకటేశ్వర్, బిట్ల రవి, బండారి కృష్ణానంద్, జయప్రకాష్ లోయ తదితరులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్, నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ న్యాయవాదుల దైనందిన అవసరాలు, వృత్తిలో క్యాలెండర్ అవసరం చాలా ఉంటుందని తెలిపారు. వృత్తి పనులకు సమయానికి అనుకూలంగా కార్యాచరణ రూపొందించుకోవడానికి దిక్సూచిలా నిలుస్తోందని అన్నారు. న్యాయవాదుల కార్యాలయాల్లో చిన్న క్యాలెండర్ అమరికగా ఉంటుందని వారు తెలిపారు. జాతీయవాద దృక్పథంతో తయారు చేసిన క్యాలెండర్ జాతీయ ఆలోచనలు కల్పిస్తోందని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని గోపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామ సర్పంచ్ నడిపిసాయన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే నిజామాబాద్ మండలం గుండారం గ్రామ సర్పంచ్ గంగాధర్ పార్టీలో చేరారు. వీరిద్దరికీ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత డిసెంబర్ నెలలో జరిగిన సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్గుల్ సర్పంచ్ గుండారం సర్పంచ్గా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాపాలన పథకాలు నచ్చి గ్రామాభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జక్రాన్పల్లి కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు చిన్నారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలను పట్టించుకోవడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం.